అందరికీ నమస్కారం. ఈ రోజు కథని రచించినది నవ్య గారు. దార్శిక్ ధనిష్ట కృపాలు వెళదామని వెనక్కి తిరిగేసరికి వంశీ కళ్ళు పెద్దవి చేసుకుని నోరు తెరిచి అలానే చూస్తున్నాడు. దార్శిక్ వాళ్ళు ఎంత పిలిచినా పలకకపోయేసరికి దార్శిక్ వంశీ దగ్గరికి వెళ్ళి తల మీద ఒక్కటి వేశాడు. దెబ్బకి తేరుకొని చుట్టూ చూసి, ఏంట్రా ఇది, హ్యారీ పోటర్ సినిమాలా ఉంది. దార్శిక్ నవ్వి పద అని అందరూ అక్కడి నుండి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయారు. ఇక ఇంట్లో ధనిష్ట ఆయన వంశం వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎలా తెలుసుకోవడం అంటుంది. అమ్మ వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే సిద్ధాంతి గారి సహాయం తీసుకుందాం, ఆయన ఏమన్నా చెప్తారేమో అంటాడు దర్శి. అందరూ సరే అని వెంటనే బయలుదేరారు. ఒకసారి కపాలి దగ్గరికి వెళ్దామా? దార్శిక్ వాళ్ళు తాళపత్రాలు సాధించారంటే వారికంతా తెలిసిపోయి ఉంటుంది తన మరణ రహస్యం. ఇప్పుడు వారిని ఎదుర్కోవడానికి నాకు సహాయపడగలిగే శక్తి ఏది అని పరిపరి విధాలుగా ఆలోచించగా అతనికి గుర్తొచ్చిన పేరు రక్తబీజుడు. ఈయన పురాణాలలో కూడా ఉన్నారు, కానీ ఆయనకి మన కథకి ఎటువంటి సంబంధం లేదు. కేవలం పేరు మాత్రమే యూజ్ చేసుకున్నాం ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? అనుకున్నదే తడవుగా రక్తబీజుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం పూజ మొదలుపెట్టాడు కపాలి. పూజ పూర్తి చేసి రక్తబీజుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం పూజ పూర్తి చేసిన ఆ హోమాగ్నిలో తన రక్తంతో ఆహ్వానం పలికాడు. వెంటనే హోమాగ్ని నుంచి ఒక వింత ఆకారం వెలువడింది. ఆవాహి రక్తబీజ, ఆవాహి అని పిలుస్తున్నాడు కపాలి. అప్పుడు రక్తబీజుడు నన్ను పిలుచుటకు గల కారణం అంటాడు. నాకు మీ సహాయం కావలే అంటాడు కపాలి. ఏమి చేయవలను అని అడుగుతాడు రక్తబీజుడు. నన్ను అంతం చేయుటకు సన్నాహాలు మొదలైనవి. నన్ను నేను రక్షించుకొనుటకు నాకు మీ సహాయం కావలే అంటాడు కపాలి. అటులని, కానీ ఒక షరతు అంటాడు రక్తబీజుడు. ఏమది అని అడుగుతాడు కపాలి. నా సహాయం నీకున్నంతసేపు నాకు ప్రతి గడియకి రక్తం కావాలి. అటులైనచో నేను నీకు సహాయపడేదా అంటాడు రక్తబీజుడు. అటులనే అంటాడు కపాలి. నాకు రక్తం ఇవ్వని ఎడల ఆ క్షణమే నేను అంతర్ధానమయ్యేదా అంటాడు రక్తబీజుడు. అటులనే అంటాడు కపాలి అని రాక్షసంగా నవ్వుకుంటాడు. ఇటు దార్శిక్ వాళ్ళు సిటీకి బయలుదేరారు. ఇంటికి వెళ్ళేసరికి చీకటి పడటంతో రేపెళ్ళొచ్చు అని ఆగారు. ఆ రాత్రికి ఎవరి ఆలోచనలలో వాళ్ళు నిద్రపోయారు. నెక్స్ట్ డే దార్శిక్ వాళ్ళు ఇంట్లో చెప్పి సిద్ధాంతి గారిని కలవడానికి వెళ్లారు. దార్శిక్, ధనిష్ట, వంశీ, కృప మాత్రమే వెళ్లారు. దాదాపు గంట ప్రయాణం తర్వాత ఆశ్రమానికి చేరుకున్నారు. లోపలికి వెళ్ళి సిద్ధాంతి గారి గురించి అడిగితే ఆయన ధ్యానంలో ఉన్నారు, కాసేపు ఆగమని చెప్పేసరికి అక్కడే ఆశ్రమంలో ఒక చెట్టు దగ్గర కూర్చున్నారు. కొద్దిసేపటికి ఒక అతను స్పీడ్గా వచ్చి, స్వామి మీకిది ఇవ్వమన్నారు అని చేతిలో ఒక కవర్ పెట్టి అక్కడి నుంచి పరుగున వెనక్కి వెళ్ళిపోయాడు. దార్శిక్ వాళ్ళకి ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు. తేరుకొని తన చేతిలో ఉన్న దాన్ని చూసి మనం ఏం చెప్పకుండా ఇదేలా ఇచ్చారు అని అనుకుని ఒకసారి సిద్ధాంతి గారితో మాట్లాడాలి అని వీళ్ళు కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న దాన్ని చూసి షాక్ అయ్యారు. సిద్ధాంతి గారు చనిపోయి ఉన్నారు. బయటికి వచ్చి కూర్చొని ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నారు. దార్శిక్ ఆలోచిస్తూ పక్కకి చూసేసరికి సిద్ధాంతి గారు ఇచ్చి పంపించిన కవర్ కనిపించింది. వెంటనే దాన్ని ఓపెన్ చేశాడు. అందులో ఒక లెటర్, ఒక రక్ష ఉంది. లెటర్లో, ఈ ఉత్తరంతో పాటు ఉన్న రక్షని మీకు కావాల్సింది. దాన్ని అస్థికలు వేసిన తర్వాత ఆ పెట్టెకి కట్టండి. నా చావు గురించి ఆలోచించకండి. ఆ రక్ష కొందరి ప్రాణత్యాగానికి ఫలితం. అందులో భాగంగానే నా ప్రాణం కూడా. మా తాతగారు ఆయనలోని శక్తినంతా దారపోసి ఈ రక్ష తయారు చేశారు. ఈ రక్ష ఇంకా శక్తివంతం కావటానికి మా నాన్నగారు, బాబాయిలు వారి వారి శక్తులు దారపోశారు. ఇప్పుడు నా వంతు. మీరు చేయబోయే దైవ కార్యంలో తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది. శుభం అని ఉంది ఆ లెటర్లో. అని ఆ లెటర్ చదివి వాళ్ళు చేసిన త్యాగానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొని మిగిలిన వాళ్ళకు కూడా విషయం చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకు కూడా జరిగింది చెప్పి, ఈ పోరాటంలో ఏమైనా జరగచ్చు, మా ప్రాణాలు కూడా పోవచ్చు అని అందరి దగ్గర విడుకులు తీసుకొని దార్శిక్, ధనిష్ట బయలుదేరారు. వంశీ, కృపలని వద్దు అని వాళ్ళిద్దరే వెళ్లారు. కానీ వాళ్ళని అలా ఒంటరిగా వదిలేయలేక వాళ్ళ వెనకే బయలుదేరి వెళ్లారు. పోండి పోండి, రక్తబీజుడికి ఆహారం కోసమే వెళ్తున్నారు. ఆ విషయం దార్శిక్ వాళ్ళకి తెలీదు. దార్శిక్ ఇంతకు ముందు వెళ్ళిన కొలను మార్గం నుంచే కపాలి స్థావరానికి వెళదామనుకున్నారు. కానీ ఈ పోరాటం జరగాల్సింది అక్కడ కాదు. ఎక్కడైతే వాళ్ళందరినీ చంపి ఒక ఊరినే నాశనం చేశాడో అక్కడే వాడి అంతమని నిర్ణయించుకొని వాళ్ళు అడవికి వెళ్లారు. కపాలి కూడా ఎక్కడైతే తను తొలిసారి సీతని చూశాడో అక్కడే తనని దక్కించుకోవాలి అని అడవికి బయలుదేరాడు. అడవిలో దార్శిక్, ధనిష్ట అక్కడున్న శిథిలాలని చూస్తూ
ఒకప్పుడు ఎలా ఉండేది, ఆ రాక్షసుడు ఎలా మార్చేశాడు అని తలుచుకుని బాధపడుతున్నారు. అప్పుడే అక్కడికి కపాలి తనతో పాటు రక్తబీజుడు వచ్చారు. ధనిష్ట వెంటనే ఫేస్కి స్కార్ఫ్ కట్టుకుంది. అప్పుడు కపాలి, సీత, నీ మోము చూడగానే మేము చుట్టూ ఉన్నవి మరిచి మిమ్మల్ని చూస్తూ వీడి చేతిలో ఓడిపోతామని మీ ముఖాన్ని కప్పేసుకున్నారా అంటాడు కపాలి. ధనిష్ట వెంటనే స్కార్ఫ్ తీసి కళ్ళు పెద్దవి చేసి, రే రే, నువ్వు నీ మిడుగుడ్లు వేసుకుని చూస్తూ ఎక్కడ నా మొహానికి దిష్టి పెడతావో అని కట్టుకున్నాను, కానీ నువ్వనుకున్నట్టు కాదు అంటుంది ధని. అమ్మో అమ్మో, నీ ఆశ తగలేయా బాబు స్కల్రాజా, నువ్వు నీ ఊహల్లోంచి బయటికి రా నాయనా. స్కల్రాజా ఏంటే అంటాడు దర్శి. అదే వీడి పేరు, కపాలి కదా, స్కల్ అంటే కపాలం, అందుకే వీడికి ఆ పేరు పెట్టా అంటుంది ధనిష్ట. నన్ను ఎలా ఆయనను పిలిచే హక్కు నీకున్నది అంటాడు కపాలి. ధనిష్ట తల కొట్టుకొని, నువ్వెక్కడ దొరికావురా నీ మొహం మండ, నాకు రక్తం కావాలి, నాకు రక్తం కావాలి, నాకు రా అనే మాట పూర్తి చేసే లోపలే కపాలి తన చేతిని పొడవుగా చేసి పైన ఎగురుతున్న ఒక పక్షిని గట్టిగా పట్టుకొని దాని రక్తాన్ని రక్తబీజునికి ఇచ్చాడు. ఏదో తేడా కొడుతుంది అని దార్షిక్కి అనుమానం వచ్చింది. కపాలి అలా చేయడం చూసిన దార్షిక్ ధనిష్టలకి వాడంటే అసహ్యం, ఆ పక్షిని అలా చేశాడన్న కోపం వచ్చి కపాలి మీదికి ఒకేసారి దార్షిక్ నిప్పుని, ధనిష్ట గాలిని విసిరారు. గాలిని తను అదుపు చేయగలడు కానీ నిప్పుని చేయలేడు. ఆ నిప్పు తన చుట్టూ అల్లుకుంది. గాలిని అదుపు చేయగల శక్తి ఉన్నా కూడా తను చేయలేదు. కారణం, అది సీత విసిరిన గాలి కనుక. వీడి పిచ్చి ప్రేమ తగలయ్యా. రక్తబీజుడు ఒక్కసారిగా కపాలి చుట్టూ ఉన్న నిప్పుని నోట్లోకి పీల్చేసుకున్నాడు. ఆ గాలిని పక్కకి తోశాడు. దార్షిక్ ధనిష్ట సైగ చేసుకొని వెంటనే దార్షిక్ నీరుని, ధనిష్ట గాలిని వదిలారు. రక్తబీజుడు ఆ నీటిని పీల్చేలోపు దార్షిక్ వాటి రూట్ మళ్లించాడు. దాని గాలిని ఆ ప్లేస్లో ఉంచింది. ఫ్రెండ్స్, ఊరికి రక్తబీజుడు అని అంత పెద్ద పేరెందుకు? రాక్షసుడు అని చెప్తాను, ఓకేనా? రాక్షసుడు నీరనుకొని ఆ గాలిని నోట్లోనికి పీల్చేసుకున్నాడు. ఇంకేముంది, అంతకుముందు నిప్పు కడుపులోకి పోయింది, ఇప్పుడు గాలి అగ్నికి వాయువు తోడైంది, వాటి కడుపంతా మండసాగింది. కపాలి కోపంగా దార్షిక్ మీదికి ఉరికి తనతో తలపడుతున్నాడు. దార్షిక్ కూడా ధనిష్ట ఆగమని తానే కపాలితో పోరాడుతున్నాడు. ఇద్దరూ వారి వారి కండబలంతో పాటు మధ్య మధ్యలో శక్తులు ఉపయోగించుకుంటూ తలపడుతున్నారు. రాక్షసుడు కొద్దిసేపటికి కుదురుకున్నాక తను కూడా దార్షిక్ మీదకి వచ్చి తలపడుతున్నాడు. ఒకవైపు కపాలి, మరోవైపు ఆ రాక్షసుడు. ఇద్దరితో పోరాటం కొంచెం కష్టంగా ఉన్నా ఆపకుండా ధనిష్ఠని వద్దు అని ఒక్కడే వారితో తలపడుతున్నాడు. అప్పుడు రాక్షసుడు, నాకు రక్తం కావాలి, నాకు రక్తం కావాలి, నాకు అనేలోపే కపాలి అప్పుడే అక్కడికి వస్తున్న దార్షిక్ ఫ్యామిలీని చూసి తన చేతిని బారుగా అని జగదీష్ గారి చేతికి గాయం చేసి ఆ రక్తంని రాక్షసుడికి ఇచ్చాడు. అది చూసిన దార్షిక్ కోపంగా కపాలి మీదికి ఆపకుండా నిప్పుని వదులుతూ ఆలోచిస్తున్నాడు. ఏదో తట్టిన వాడిలా టైం కోసం చూస్తున్నాడు. ఏం ఆలోచించాడో నేను చెప్తాను మీకు, ఓకేనా? రాక్షసుడు 3 సార్లు రక్తం కావాలి అని అడిగినప్పుడు వాడికి రక్తం ఇవ్వాలి. మూడోసారి అడిగిన తర్వాత కూడా రక్తం ఇవ్వకుంటే వాడు మాయం అయిపోతాడు. అందుకే ఈసారి వాడికి రక్తం అందకూడదు అని అనుకున్నాడు మన దర్శి. జగదీష్ని కపాలి గాయపరచటంతో అప్పటిదాకా సైలెంట్గా ఉన్న ధనిష్ట కోపంగా కపాలి గొంతు పట్టుకొని పైకి లేపింది. రాక్షసుడు కపాలిని కాపాడాలి అని ధనిష్ట మీదికి నోట్లో నుంచి నిప్పుని ఊదాడు. వెంటనే కపాలిని వదిలేసి కింద పడబోతే దార్షిక్ పట్టుకున్నాడు ధనిని. కపాలి కోపంగా రాక్షసుడి మీదికి తన శక్తులు వదిలేవాడు. కాస్త ఆ టైంలో తనకి వాడి అవసరం ఉంది అని కంట్రోల్ చేసుకున్నాడు. దార్షిక్ ధనిష్టకి విషయం చెప్పి తనని అక్కడే ఉండమని తాను ఒక్కడే లేచి వాళ్ళతో పోరాడుతున్నాడు. అలా చాలాసేపటికి మళ్ళీ రాక్షసుడు రక్తం కావాలి అని అనటంతో కపాలిని అన్ని వైపులా లాక్ చేశాడు దార్షిక్. రాక్షసుడు 3 సార్లు రక్తం కావాలి అన్నా కూడా కపాలి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి రాక్షసుడు అంతర్ధానమయ్యాడు. కపాలికి ఉన్న ఒక్క తోడు పోయేసరికి కోపం పీక్స్లోకి వెళ్ళిపోయి అడ్డదిడ్డంగా శక్తులు ఉపయోగిస్తూ దార్షిక్ని గాయపరుస్తున్నాడు. దార్షిక్ ఆ ఖడ్గం బయటికి తీశాడు. కపాలి పారిపోదామనుకున్నా ధనిష్ట ఒకవైపు, కృప ఒకవైపు ఉండి అడ్డుకుంటున్నారు. కపాలి బాగా ఆలోచించి దార్షిక్ ఫ్యామిలీ అందరినీ ఒక తీగతో కట్టి వాళ్ళని పైకి లేపి గాలిలో అటూ ఇటూ ఊపుతున్నాడు. నన్ను వదిలేయండి, లేకపోతే మీ వాళ్ళందరినీ ఇక్కడే చంపేస్తా. పోయినసారి ఇక్కడే మీ వాళ్ళని పోగొట్టుకున్నారు, ఈసారి కూడా అలానే పోగొట్టుకుంటారా లేక కాపాడుకుంటారా అంటాడు కపాలి. దార్షిక్ ఖడ్గం పట్టుకొని కపాలి మీదికి వెళ్తున్నాడు.
ఫ్యామిలీ వాళ్ళ అందరికీ చుట్టిన తీగని వాళ్ళ మెడ మీదికి కట్టి గాలిలో వదిలేశాడు కపాలి. అయినా కూడా దార్షి కాగట్లేదు. కపాలి, నీ కుటుంబం అందరూ చనిపోతారు అంటాడు. నా ఒక్క కుటుంబం కోసం కొన్ని వేల మంది కుటుంబాలని రిస్క్లో పడేయలేను అంటాడు దర్శి. కపాలికి అర్థమైపోయింది ఇక తన అంతం నిశ్చయమని. దార్షిక్ అడుగు ముందుకు వేస్తుంటే కపాలి అడుగు వెనక్కి వేస్తున్నాడు. కపాలి అడుగు వెనక్కి వేస్తూ వెళ్తుంటే ధనిష్ట చిన్న కత్తుల్ని కపాలి రెండు కాళ్లపై విసిరింది. కపాలి మంత్రశక్తి సన్నగిలింది. ఇప్పుడు ఒంట్లో శక్తి కూడా సన్నగిల్లుతుంది. ధనిష్ట అంతటితో ఆగక వాళ్ళ ఫ్యామిలీకి చుట్టుకొని ఉన్న తీగని విడిపించి కపాలి రెండు కాళ్ళకి చేతులకి ఆ తీగలు చుట్టి వాడిని కదలకుండా చేసి వాడి అరచేతుల్లో కూడా కత్తులని దించింది. వాడి నొప్పికి అరుస్తున్నా ఏ మాత్రం ఆపకుండా ధనిష్ట ఒక సన్నని కర్ర తీసుకొని వాడిని పిచ్చ కొట్టుడు కొడుతుంది. తన వాళ్ళందరినీ ఒక ఊరి మొత్తాన్ని నాశనం చేసిన వాడిని చిత్రహింసలు పెట్టాలి అని వాడిని కొడుతుంది. అలా చాలాసేపు వాడిని రకరకాలుగా హింసించాక దార్షిక్ తనని ఆపి ఇప్పటికైనా చేసిన పాపాలన్నీ పోవాలని కోరుకో అంటాడు దర్శి. కపాలి బిగ్గరగా నవ్వుతూ నా దేహాన్ని బూడిద చేయగలరు, నా ఆత్మని ఏం చేయగలరు అంటాడు. ఇప్పుడు నన్ను వదిలేసి నా సీతని నాకిచ్చేస్తే మంచిది, లేకుంటే ఆత్మగా మారి నా సీతని చంపైనా సరే దక్కించుకుంటాను, అప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేరు అంటాడు కపాలి. ధనిష్ట కోపంగా దార్షిక్ చేతిలో కత్తి లాక్కొని కపాలి ముందుకు వెళ్ళి ఇప్పుడు చెప్తున్నా విను, ఎన్ని జన్మలైనా సరే ఈ సీత ఎప్పటికీ రాముడికే సొంతం, నీలాంటి రాక్షసులకి కాదు అని కత్తిని వాడి కడుపులో ఆగకుండా పొడుస్తూనే ఉంది. కపాలి శరీరం బూడిదైపోయింది. దార్షిక్ జాగ్రత్తగా ఆ బూడిదని ఆ పెట్టెలో పెట్టి దానికి రక్ష కట్టి ఫ్యామిలీ అందర్నీ ఇంటికి పంపి దార్షిక్, ధనిష్ట, వంశీ ముగ్గురు గంగా నది దగ్గరికి బయలుదేరారు. అప్పుడు వంశీ, గంగలో కలిపితే ఇక వీడి పీడ విరగడైనట్టేనా అంటాడు వంశీ. హా అయినట్టే అంటాడు దర్శి. అవును, అందరూ గంగలో మునిగితే చేసిన పాపాలు పోతాయంటారు కదా, ఎందుకలా? అసలు ఆ గంగా నది స్టోరీ ఏంటి? భగీరథుడి వల్ల భూమి మీదికి వచ్చిందంట కదా అంటాడు వంశీ. అప్పుడు ధనిష్ట, జగజ్జనని నిరాకారయైన గంగా బ్రహ్మదేవుని కమండలమనందు ఉండును. ఒకసారి శంకరుడు రాగమూలాలపించినప్పుడు నారాయణుడు ద్రవీభవించెను. ఆ పరబ్రహ్మ ద్రవమునకు బ్రహ్మదేవుడు తన కమండలమును తాకించగా నిరాకార గంగా జలమయమయ్యెను. శ్రీ మహావిష్ణువు వామనావతారమున త్రివిక్రముడై ఎల్లలోకములను కొలిచినప్పుడు బ్రహ్మ తన కమండములోని ఆ నీటితోనే విష్ణు పాదమును కడిగెను. ఆ పాదము నుండి ప్రవహించున్నది దివ్యగంగ. ఆ తర్వాత భగీరథుని వల్ల గంగ భూమిపైకి వచ్చింది. స్వర్గంలో మందాకినిగా, భూలోకంలో గంగ లేదా అలకనందగా, పాతాళంలో భోగవతిగా మూడు లోకాల్లో ప్రవహించినందున గంగని త్రిపదగా అంటారు. గంగా నది చాలా పవిత్రమైనది, పావనం చేసేది. ఒక్కమారు గంగలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాల నుండి విముక్తి లభిస్తుందని, చనిపోయే ముందు గంగాజలం మింగితే స్వర్గప్రాప్తి నిశ్చయమని నమ్మకం. వీళ్ళలా మాట్లాడుకుంటూ చాలా దూరం వచ్చేస్తారు. పాపం కపాలి తన బూడిద నేలని తాకాలని కోరుకుంటున్నాడు. అలా జరిగితే వాడి ఆత్మ బయటికి రావచ్చు అని. కపాలి బూడిద నేలని తాకిన మరుక్షణమే వాడి ఆత్మ బయటికి వస్తుంది. అప్పుడు వాడిని ఆపడం కష్టతరం. అందుకే ఆ పెట్టెని, దానికి ఉన్న రక్షని జాగ్రత్తగా పట్టుకున్నారు. కారులో వెళ్తూ ఉంటే మధ్యలో ఒక అడవి దగ్గర వాళ్ళని ధూమకుడు గబ్బిలాలతో అడ్డుకున్నాడు. ధూమకుడు కపాలి శిష్యుడు, గుర్తున్నాడుగా ఫ్రెండ్స్? కార్ ఆపారు, కానీ దాని నుంచి బయటికి మాత్రం దిగట్లేదు వీళ్ళు. చాలాసేపు ఆ కార్ చుట్టూ, కార్ మీద తిరుగుతూ అరుస్తున్నాయి గబ్బిలాలు. కొద్దిసేపటికి ఆ అరుపులు ఆగిపోయాయి. కార్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే అది స్టార్ట్ అవ్వట్లే. వంశీ ఏదో అయింది అని కార్ దిగుతాడు. ధనిష్టని దిగొద్దు అని, ఆ పెట్టెని జాగ్రత్తగా చూసుకోమని దార్షిక్ కూడా దిగాడు. గబ్బిలాలు కార్ టైర్లోని గాలి మొత్తం తీసేశాయి. వీళ్ళు బయటికి దిగిన మరుక్షణం వారి మీదికి దాడి చేస్తున్నాయి. దార్షిక్ తన మీదికి వచ్చే వాటిని, వంశీ మీదికి వచ్చే వాటిని తన శక్తితో అడ్డుకుంటున్నాడు. కానీ అప్పటిదాకా కపాలితో పోరాటం వలన తనకి కూడా గాయాలయ్యాయి. అందువలన తనకి ఒంట్లో శక్తి తగ్గుతుంది. గబ్బిలాలు బాగా గాయం చేయడంతో వంశీ కూడా ఒంట్లో ఓపిక లేక అక్కడే పడిపోయాడు. ధూమకుడు ఒక పదునైన రాయి తీసుకుని దార్షిక్ని వెనక నుంచి పొడిచాడు. అదంతా కారులో నుంచి చూస్తున్న ధనిష్ట కోపంగా బయటకు దిగింది. ఆ దిగే ప్రాసెస్లో తన బ్యాంగిల్కి ఆ రక్ష చిక్కుకుంది. అది తను గమనించలేదు. పక్కనే విరిగిపడి ఉన్న ఒక కొమ్మ తీసుకుని ధూమకుడి మీదికి వేసింది. ఆ టైంలోనే ఆ పెట్టెకి ఉన్న రక్ష ఊడిపోవడం, ఆ పెట్టె కింద పడటం, అందులోని అస్థికలు కూడా నేలపాలయ్యాయి. ఆ కొమ్మ తగలడం వలన ధూమకుడు అక్కడే మరణించాడు.
ఇటు కపాలి ఆత్మ విడుదలయ్యి అక్కడ బీభత్సం సృష్టిస్తుంది. భయంకరంగా ఉన్నవాడి ఆత్మని చూసి ధనిష్ట అక్కడే పడిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.